ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు డిఐజీ కావడం అన్నది నేను అనుకున్నాను. మా ఫాదర్కి ఆయన అనేవారు, అరే మా వంశంలో కూడా అండి, మా తాత ముత్తాతలు కూడా మా వంశంలో పోలీస్ డిపార్ట్మెంట్లో డిఐజీ కావడం నేను ఒక్కడినే. ఆయనకి ఎంతో తృప్తి కలిగించింది. అది ఒక్కటి మా ఫాదర్ కోరిక నేను నెరవేర్చగలిగాను. రెండవది, డిఐజీ లెవెల్లో అయినప్పుడు ఒకటి ఉంది, మేము చూసారు లేదు, మా యూనిఫామ్ ఎలా ఉంటుందంటే సీనియర్ ఎస్పీ నుంచి డీజీ వరకు కాలర్, అది చూసారా, ఆ కాలర్ బ్లాక్ బ్యాడ్జ్ అనేది ఆ దేవుడి దయవల్ల నేను పొందగలిగాను. ఇప్పుడు నేను డిఐజీ అయినా ఏంటి, సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ నేను ఆ పోస్ట్లో ఏం చేయగలుగుతాను పోలీస్ డిపార్ట్మెంట్లో, అది నేను చేయగలిగే అవకాశాలు నాకు చెప్పాలని ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా, నేను డిఐజీగా కమ్యూనికేషన్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేయదలుచుకుని ఎప్పుడు కూడా నేను ఇన్నోవేషన్స్ చేయాలనుకునేవానండి. ఒకటేమో రెగ్యులర్ మెయింటెనెన్స్, రెగ్యులర్ అంటే రోజుకి కావాల్సినవి, ఒక బందోబస్తులు కావాల్సినవి అవి చేసుకోవడం ఒకటి. ఇది కాకుండా మన దగ్గర ఉన్న నెట్వర్క్స్ ఏంటి, దీన్ని ఎట్లా మనం మోడర్నైజ్ చేయాలి, దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం తీసుకురావాలి, ఈ ఆలోచనలతో నేను ఎప్పుడు పనిచేసేవాడినండి.